ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి సరిగమలు రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గోదావరికని మార్కండేయ కాలనీలోని రెయిన్బో పాఠశాలలో గురువారం రాత్రి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తున్న పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ జానపదం నుంచి పుట్టిందే జానపదమని, దైనందిన పనిలో శ్రమ అలసట మర్చిపోవడానికి అలవోకగా అసువుగా పాడుకున్న పాటలే జానపద గీతాలుగా రూపొందాయన్నారు. జానపదమే ప్రాణపదమని, నేటి వివిధ కళారూపాలకు జానపదమే మాతృక మూలమన్నారు. శాస్త్రీయానికి పునాది మనాది జానపదమే అన్నారు. ఆధునికత నాగరీకరణ పెరిగిపోతున్న నేటి తరుణంలో మరుగున పడుతున్న జానపద కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. అందుకు పూనుకున్న గోదావరి సరిగమలు రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం నిర్వాహకులు అభినందనీయులన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కళాకారులకు కొదవలేదని, కానీ వారి కళారూపాల ప్రదర్శనకు రంగస్థలం అనే వేదిక లేకపోవడమే లోటన్నారు. జానపద కళారూపాల పరిరక్షణకు కృషి చేస్తున్న యక్షగాన కళాకారులు సోగల వెంకటి, డప్పు వాద్య కళాకారులు గాజల రమేష్, బోనాల నృత్య శిక్షకులు రామిళ్ల సర్వేష్, మేకప్ కళాకారులు తిప్పబత్తిని అంజయ్య, కోలాట శిక్షకులు మేడి తిరుపతి, పోతరాజు విన్యాసాల కళాకారులు వడ్డేపల్లి సందీప్లను కళాకారులు అతిథుల చేతుల మీదుగా సాల్వలతో ఆత్మీయంగా సన్మానించి అభినందించారు. విశ్వమానవ కళ్యాణం కోసం పుట్టింది, కారణభూతమే కళ అన్నారు లియో టాల్స్టాయ్. కళ కోసమే అన్నారు ఆస్కార్ వైల్డ్. కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా ప్రయోజనం కోసం అన్నారు డాక్టర్ గరికపాటి రాజారావు గారు. మహానుభావుల సూక్తులు ఎట్లా ఉన్నా కళలు శాస్త్రీయంగా, సాంప్రదాయంగా, జానపద కళలుగా, విభాగాలుగా, రూపాలుగా పుట్టినై పరివర్తన చెందుతుంది. ఆ విధంగా క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్ ఆర్ట్స్గా కొన్ని శతాబ్దాల నుండి వాటి పరిణామం జరుగుతున్నది. పాట అనేది చాలా యజ్ఞం లాంటిది, అంత ఆషామాషి కాదు. ఒక్కటి మాత్రం నిజం, వచ్చే జానపద దినోత్సవం రోజు కల్లా చివరికి సునీత దగ్గరికి పోయి అయినా నేను నేర్చుకునే ముందు పాట పాడతానని సరే. ఇటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, సాధారణంగా ఇదివరకు వేదిక దొరకకపోయేది గోదావరిలో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అన్నారు మనకు ఒక రంగస్థలం ఉండాలి, ఆ రంగస్థలం మీద మన ప్రదర్శన ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి కళాకారుడికి తన కళను చూపించడం, ఆ చప్పట ద్వారా ఒక మంచి ఆనందం, మానసికమైనటువంటి ఆనందం పొందడం అనేది ప్రతి కళాకారునికి ఉండేది. లక్షలు కాదు, వేలు కాదు, ఇవి కాదు. అటువంటి చప్పట్లే వాళ్ళకు ఒక ఈవెంట్లు ఉంటాయి. మరి అటువంటి వేదిక కావాలి. సిక్కురు గూరుది సింపులరై కాది అంతాది గొలుగొండ పెట్టాదిరా, సిక్కురు గూరుది సింపులరై కాది అంతాది గొలుగొండ పెట్టాదిరా, సిక్కురు గూరుది సింపులరై కాది అంతాది గొలుగొండ పెట్టాదిరా. గోదావరి సరిగమలు అధ్యక్షులు పిఎస్ అమరేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మ్యాజిక్ రాజా, దామెర శంకర్, ఇఫ్టా జాతీయ సమితి నాయకులు కె స్వామి, చీకటి అంజయ్య, కళాకారులు చంద్రపాల్, మొగరం గట్టయ్య, మ్యాజిక్ హరి, వేమ్ల అశోక్, కుమార్ పటేల్, రమాకాంత్, తిరుమల్, విజయ్ కుమార్, మల్లిక్, గద్దెల శశిభూషణ్, ప్రేమ్ కుమార్, భాగ్య, కనకయ్య, డాక్టర్ శంకర్, లింగం తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు.
Dr. Uma Dhiti, MBBS, Fellowship in Non-Invasive Cardiology, Clinical Cardiologist, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని.